బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తంగా 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ముఖ్యంగా ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమానులు A1 అగమాటి పెదరామిరెడ్డి, A2 అగమాటి చిన్నరామిరెడ్డిని చేర్చారు. అలాగే పార్ట్నర్ అయిన ఎం సందీప్ ను A3గా చేర్చారు. ఇక థియేటర్లో భాగస్వాములైన సుమిత్, అగమాటి వినయ్, అసుతోష్ రెడ్డి, రేణుకాదేవి, అరుణారెడ్డిని వరుసగా A8 వరకు చేర్చారు. ఆ తర్వాత థియేటర్ మేనేజర్ నాగరాజ్ ను A9 గా, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ ను A10 గా చేర్చారు. అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. అల్లు అర్జున్ PA సంతోష్ ను A12, అల్లు అర్జున్ మేనేజర్ శరత్ బన్నీ A13, సెక్యూరిటీ టీం నుంచి రమేష్ ను A14, రాజ్ ను A15 గా చేర్చారు. ఇక A16 గా ఫ్యాన్ వినయ్ కుమార్ ను, అల్లు అర్జున్ బాడీగార్డ్ పర్వేజ్ ను A17 గా చేర్చారు. అటు సినిమా తీసిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లను A18 గా చేర్చారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తంగా 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, సంధ్యా థియేటర్ వ్యవహారం కేసులో అటు పోలీసుల విచారణ దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించినట్టయితే ఇప్పుడు జాబితా మొత్తంగా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే కేవలం A12 వరకే ఉన్న ఈ జాబితా ఇప్పుడు A18 వరకు చేరడం జరిగింది. దీంట్లో సంధ్యా థియేటర్ సంబంధించిన యజమానులు 1 నుంచి 8వ నిందితుల వరకు మొత్తంగా 8 మంది సంధ్యా థియేటర్లో మొత్తం 8 మంది పార్ట్నర్లు ఉన్నారు. ఆ పార్ట్నర్ల మొత్తం కూడా దీంట్లో చేర్చడం జరిగింది. అదే మాదిరిగా సంధ్యా థియేటర్ మేనేజర్తో సంధ్యా థియేటర్లో ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయితే లోయర్ బాల్కనీ సంబంధించి ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయినా అతను కూడా చేర్చారు. తర్వాత సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ కూడా చేర్చడం జరిగింది. తర్వాత అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. బెయిల్ పైన అల్లు అర్జున్ బయటకు రావడం జరిగింది. అయితే దీంట్లో అల్లు అర్జున్ PA సంతోష్ ని A12 గా చేర్చారు. అల్లు అర్జున్ మేనేజర్ ని శరత్ బన్నీని A13 గా చేర్చడం జరిగింది. రమేష్ తర్వాత రాజు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా 14 చేర్చారు. అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడ సంబంధించి ఆ ఫ్యాన్స్ మొత్తంగా విపరీతంగా అందరిని పిలుపునిచ్చి, అంతేకాకుండా ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో వచ్చే విధంగా కారణమైన వినయ్ కుమార్ ని A16 చేర్చడం జరిగింది. తర్వాత బాడీగార్డు పర్వేజ్ ని A17, దీంట్లో అనున్న రీతిలో మైత్రి మూవీస్ సంబంధించి ప్రొడ్యూసర్స్ ని కూడా A18 గా చేర్చడం జరిగింది. అయితే మైత్రి మూవీస్ సంబంధించి వాళ్ళని ఎందుకు చేర్చారన్నప్పుడు ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసులో పన్నుమతి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ ఆ థియేటర్ రావడానికి ప్రధాన కారణం మైత్రి మూవీస్, ఆ మైత్రి మూవీస్ కారణంగానే అక్కడికి వచ్చారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ పైన కూడా A18 నిందితులుగా చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికే చూసినట్లయితే అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అరవింద్ అక్కడికి వస్తున్నాడు, అనుమతి కావాలని చెప్పి కోరితే పోలీసులు నిరాకరించారు. అయితే ఆ నిరాకరించిన విషయాన్ని కూడా అటు మైత్రి మూవీస్కి చెప్పినప్పటికీ మైత్రి మూవీస్ యాజమాన్యం ప్రొడ్యూసర్ పట్టించుకోకుండానే అటు నేరుగా అల్లు అర్జున్ థియేటర్ వరకు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ జరిగిన ఘటనకు మొత్తంగా చూస్తే మైత్రి మూవీస్ యాజమాన్యం ప్రొడ్యూసర్ ప్రధాన కారణమని అటు చెప్తున్నారు. అయితే మైత్రి మూవీస్ సంబంధించి వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధాన చూసినట్లయితే ఈ రోజు జరిగిన విచారణలో అసలు అనుమతి, పర్మిషను ఎవరు అనుమతి కోసం అప్లై చేశారు, అనుమతి ఉందా లేదా అన్న విషయం మీకు తెలుసా లేదా అన్న విషయాల మీద ప్రధానంగా అటు విచారణ కొనసాగింది. దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన విచారణలో దీని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా ఉన్న సమాచారం. అయితే ఇప్పుడైతే చూసినట్లయితే A1 నుంచి A18 వరకు కూడా మొత్తంగా అందరి జాబితా కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. మైత్రి మూవీస్ ని A18 గా పేరిస్తే A11 కు అటు అల్లు అర్జున్ చేర్చారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఇప్పటికే సీసీ ఫుటేజ్ కూడా అన్ని ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసులో ముందుకు వెళ్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ మేనేజర్లని కూడా చేర్చడం జరిగింది. తరచుగా సంతోష్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది మనకు ఈ వీడియో చూస్తున్నప్పుడు. కానీ సంతోష్ త్రూ బన్నీకి కన్వే చేద్దామన్నా కూడా ఆయన చెప్పలేదు అని చెప్పి, సో మొత్తంగా మేనేజర్లను కూడా చేర్చడం జరిగింది. రమేష్, సో ఎందుకంటే పోలీసులు ఒకటే వర్షం చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ఏదైతే సంఘటన సంబంధించి ముందస్తుగా మేనేజర్తో పాటు అక్కడ PA ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారు. థియేటర్లో పరిస్థితి అదుపుతప్పిపోయింది, థియేటర్లో జరిగిన సంఘటనకి ఒకరు చనిపోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది,
వెంటనే బన్నీని ఇంటికి అంటే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళిద్దరికి సమాచారం ఇచ్చాము. అయితే సమాచారం ఇచ్చినప్పుడు కూడా మేనేజర్ పిఏ వాళ్ళిద్దరు పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి మేము బలవంతంగా వెళ్ళి చెప్పి అక్కడి నుంచి బన్నీని బయటికి తీసుకొచ్చి పంపించి వేశాము. దీని మొత్తానికి కారణం వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు కూడా చేర్చామని చెప్పి కూడా అధికారులు ఇందులో పేర్కొంటున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించిన విషయాన్ని మొత్తం కూడా అల్లు అర్జున్ తెలియజేసేందుకు పోలీసులు ముందస్తుగా ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మేనేజర్ కావచ్చు, పిఏ కావచ్చు వాళ్ళిద్దరు కూడా అడ్డుకొని అల్లు అర్జున్ వరకు పోలీసులు వెళ్లకుండా చేశారు. ఆ తర్వాత మళ్ళీ బలవంతంగా పోలీసులే వాళ్ళిద్దరు కాదని చెప్పి అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి అతని సమాచారం చెప్పి బయటికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ వ్యవహారంలో వాళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. వాళ్ళిద్దరు సంబంధించిన ప్రధానంగా వాళ్ళు చేయబట్టే వ్యవహారం జరిగిందనే విషయం కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా విచారణ చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్ అప్డేట్స్.